చేయాలి కదా, మనమంటూ కొంత చేయకపోతే ఎలాగా అని ఏమందంటే, ఇక్కడ నా దగ్గర ఒక పని అమ్మాయి ఉంది హాగరు, దాన్ని తీసుకుని వెళ్ళిపో, దానితో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా మనకి పిల్లలు పుడతారు, వాళ్ళే మన పిల్లల కింద చేసుకుందామన్నాడు. అంటే నా భార్య మాటకి లోపడ్డాడు, భార్య మాట విధేయత చూపించాడు, భార్య ఆలోచన సమముగా అనిపించింది. వెంటనే శారా చెప్పినట్టుగా ఆ పని అమ్మాయిని వివాహం చేసుకోలేదు, కానీ పని అమ్మాయితో ఉండడం మొదలు పెట్టాడు. తత్కారణంగా హాగరుకు కుమారుడు జన్మించాడు. హాగరుకి ఎప్పుడు కుమారుడు జన్మించాడంటే అబ్రహాముకు 86 సంవత్సరాల వయసులో ఆ హాగరు అబ్రహాముకు కుమారుని కన్నది. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ఎప్పుడైతే హాగరు కుమారుని కనిందో, ఎప్పుడైతే హాగరు యొక్క గర్భము తెరవబడిందో, హాగరికి శారా పక్షంగా ఒక రకమైన ఆలోచన వచ్చింది. శారాను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నువ్వు మా వాంటరే కావచ్చు, నా యజమానురాలే కావచ్చు, కానీ నీ గర్భం తెరవబడలేదు, నా గర్భం తెరవబడిందన్న ఒక రకమైన గర్వము మొట్టమొదటిగా ఎవరిలో ప్రారంభమైందంటే హాగరులోనే ప్రారంభమైంది. ఈరోజు చాలా మంది పిల్లలు కలిగిన తల్లులు పిల్లలు లేని వారు చూసి చాలా గర్వపడుతుంటారు, అసూయ పడుతుంటారు. నాకున్నారు నీకు లేరు. ఈరోజు నలుగురు అమ్మలక్కలు కూర్చున్నారంటే పిల్లలు లేని వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడటం, నలుగురు అమ్మలక్కలు కూర్చున్నారంటే ఎదుటి మనిషి గురించి రకరకాలుగా మాట్లాడటం. ఈరోజు ఎక్కడైనా చూసినట్లయితే మనం బాగా గమనించండి, మనకిచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి తప్ప మనకిచ్చిన దాన్ని బట్టి గర్వించకూడదు ఎప్పుడు కూడా. నీకు ఇచ్చాడంటే నువ్వు గర్విస్తావని కాదు, దేవుడిని స్తుతిస్తావని. దేవుడిని గర్భను తెరిచాడు, దాన్ని బట్టి దేవుడిని కనబడతావని నువ్వు స్తుతించాలి. ఇక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు ఎప్పుడైతే హాగరు దృష్టికి తన యజమానుల నీచిగా మొదలెట్టిందో, వెంటనే శారా హృదయం కూడా మారిపోయింది. ఎంత ప్రేమించి మా ఆయన నీకెత్తే మళ్ళీ నా మీద ఎలా చూస్తావా అని అప్పటి నుంచి కూడా శారా హాగరును బాధ పెట్టడం ప్రారంభించింది. చూసింది ఇంకా ఈమెను మనకి ఇంటిలో ఉండడానికి వీరలేదు, ఈమె కొడుకును బయటికి తవ్వే అని అబ్రహాము చెప్పడం జరిగింది. అబ్రహాం చాలా దుఃఖపడ్డాడు. కారణం ఏమిటంటే అబ్రహాము కుమారుడు ఎవరు? హాగరుకు పుట్టినవాడు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు ఇష్మాయేలు పుట్టాడు అన్నది. భార్య చెప్పిన మాట వినన్నాడు, దేవుడు కూడా చెప్పాడు. వెంటనే హాగరును ఇష్మాయేలును బయటకు తరిమేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 11 సంవత్సరాల వచ్చేటికి కుటుంబంలో మార్పు వచ్చేసింది. వాగ్దానం నెరవేరలేదు, కానీ అబ్రహాము తన భార్య మాట విని ఇంకొక కుమారుని కన్నాడు, ఇష్మాయేలు కన్నాడు. పరిస్థితి మారింది. దేవుడు చెప్పాడు నిర్ణయ కాలం చెప్పిన, ఇంకా నిర్ణయ కాలం రాలేదా? 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నిర్ణయ కాలం రాలేదా? అలా సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. మరలా హాగరుతో దేవుడు మాట్లాడి నీ యజమానురాల కిందే ఉండన్నాడు. మరలా వచ్చింది. కానీ కొద్ది కాలం మనకి ఇంచుమించుగా అలాగా 100 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు అబ్రహాముని శారాని. ఇప్పుడు అన్నాడు దేవుడు నీకు పిల్లలు పుడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఆ 100 సంవత్సరాల వయసులో ఇద్దరికి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. దేవుడు శారా గర్భాన్ని తెరిచి శారాకు అబ్రహాముకు ఇస్సాకుని కుమారుడిగా ఇవ్వడం జరిగింది. బాగా గమనించండి ప్రియ సహోదరులు, వాగ్దానము 75 సంవత్సరాల వయసులో ఇవ్వబడింది. వాగ్దానం నెరవేరబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 25 సంవత్సరాల కాలం పట్టింది. 25 సంవత్సరాలు. ఎందుకు 25 సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టవలసిన పని ఏముంది? అలా 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు ఒకవేళ శారాకు పిల్లనిచ్చే ఉద్దేశం ఉంటే 75 సంవత్సరాల వయసులోనే వాగ్దానం ఇవ్వడం పని ఉంది. 1 సంవత్సరం ముందు వాగ్దానం ఇచ్చి 1 సంవత్సరంలో పిల్లలు ఇచ్చేసి కదా. కానీ వాగ్దానం 75 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. పిల్లలు మాత్రమో ఆ వాగ్దానం నెరవేర్పు మాత్రము 100 సంవత్సరాల వయసులో జరిగింది. 25 సంవత్సరాలు అబ్రహాము శారా ఇద్దరు కూడా వాగ్దాన నిరూపణ కొరకు వెయిట్ చేయవలసి వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్పడ కొరకు ఎదురు చూడవలసి వచ్చింది. మరి బాగా వాక్యాన్ని గమనించినట్లయితే ఈ 25 సంవత్సరాలు వారి జీవితంలో గడిచిన దినాలు, వారి జీవితంలో జరిగిన పరిణామాలన్నీ చూసినట్లయితే ప్రతి పరిమాణం వెనుక దేవుడు అబ్రహాములకు ఒక్కొక్క పాఠం నేర్పుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందరూ చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో కార్యములు చేయడానికి ముందు మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. మొట్టమొదటిగా
మన విశ్వాసము బలపరచబడేటప్పుడు, మన విశ్వాసము కొండలాగా పెరిగినప్పుడు, మన విశ్వాసము బలముగా తగిలినప్పుడు, బలముగా తయారైనప్పుడు, లోపలున్న వ్యక్తి బలముగా తయారైనప్పుడు మన జీవితంలో కార్యాలు చూడగా ఎవరు కూడా కొండంత విశ్వాసంతో పొట్టరు, ఎవరు కొండంత విశ్వాసంతో క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించరు. కానీ కొండంతగా ఆ విశ్వాసం ఎలా మార్చబడుతుందంటే జరిగే పరిణామాలు బట్టి, జరిగే స్థితులను బట్టి, జరిగే కార్యాలను బట్టి, జరిగే అద్భుతాలను బట్టే విశ్వాసం లోపల బలపరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. 75 సంవత్సరాల వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల వయసులో, 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు కుమారుని ఇవ్వడం జరిగింది. నిర్ణయ కాలము చెప్పున దేవుడు ఒకవేళ వాగ్దానం ఇవ్వచ్చు, కానీ ఆ వాగ్దానం నెరవేరబడడానికి ఒక నిర్ణయ కాలం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం ఇవ్వడానికి నిర్ణయం కాలం ఉంది, వాగ్దానం నెరవేరబడడానికి నిర్ణయ కాలం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రసంగిలో అంటున్నాడు కదా, నవ్వడానికి టైం ఉంది, ఏడవడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది. కొంతమందికి లేదు. ఏంటి? కొంతమందికి లేదు. దేనికి టైము? తినడానికి టైం లేదు. ఎప్పుడు చూసినా ఈ చేతిలో ఒకటి, ఆ చేతిలో ఒకటి. ఎప్పుడు చూసినా వాక్యం చెప్తుంది, తినడానికి టైం ఉందంట, పడుకోవడానికి టైం ఉందంట, నవ్వడానికి టైం ఉందంట, ఏడవడానికి టైం ఉందంట, ప్రతిదానికి సమయం ఉందంట. దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది. సమయానుకూలంగా జరగాలి. ఏడవలసిన చోట ఏడాలి. శవం ముందు అని గట్టికి నవ్వకూడదు. పుట్టులో జరుగుతుంటూ అని ఆడకూడదు. పుట్టులో జరుగుతుంటే ఏడవలసిన ప్రదేశం వేరు, నవ్వవలసిన ప్రదేశం వేరు. ఏడవలసినప్పుడు ఏడాలి, నవ్వవలసినప్పుడు నడవాలి, నవ్వాలి. పడుకోవలసిన సమయం పడుకోవాలి. కొంతమంది ఇంకా 6 నెలలు పడుకున్నప్పుడు అంటే కుంభకర్ణుడు. కొంతమందికి టైం నిద్రకి ఇంక టైం లేదు. పొద్దుగా పడుకుంటారు, మధ్యాహ్నం పడుకుంటారు, సాయంత్రం పడుకుంటారు, యాదవిగా అందరితో పాటు రాత్రి కూడా పడుకుంటారు. పడుకోవడానికి టైం ఉండదు. కొంతమంది తినడానికి టైం ఉండదు. కొంతమంది దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే వాక్యం వినాలి. కొంతమంది వాక్యం చెప్తున్నాడు, బైబిల్ రీడింగ్ చేస్తుంటారు. కొంతమంది వాక్యం చెప్తుంటే అప్పుడే ఏంటంటే టైం ఉండదు కదా, అప్పుడే బైబిల్ రీడింగ్. ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చెప్తున్నప్పుడు ఇంకోటి ఏదో చేస్తారు. పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఇంకోటి. దేవునికి స్తోత్రం కలిగి ప్రతిదానికి ఏది చేయాలో ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంత చెప్తామండి హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయ కాలము చెప్పున ప్రతిదానికి దేవుడు ఇవ్వడానికి నిర్ణయ కాలం ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 25 సంవత్సరాలు దేవుడు అబ్రహాముకు ఎందుకు లేట్ చేశాడంటే అబ్రహాము విశ్వాసం బలపరచబడడం నిమిత్తము, అబ్రహాము జీవితంలో ఎన్నో కార్యాలు చూడడం నిమిత్తము అబ్రహాము విషయంలో 25 సంవత్సరాలు దేవుడు వేచి ఉండవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా భార్య వల్ల అతనికి ఎక్కువ ఇబ్బందులే వచ్చాయి. అవునా? భార్య వల్ల ఎక్కువ ఇబ్బందులే వచ్చాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆ భార్య అందంగా ఉంటుంది. శారా చాలా సౌందర్యవతి వాక్యం చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా నా సహోదరి, నా చెల్లి అని చెప్పుకుంటూ బ్రతికాడు అబ్రహాము. కారణం ఏంటంటే ఎక్కడైనా నా భార్య అంటే చాలు ఆ భార్యను తీసుకెళ్ళిపోతారని ఇతనికి బెంగ. ఎక్కడికి వెళ్ళినా సరే నా చెల్లి, నా చెల్లి అనుకుంటూ చెప్పేవాడు. ఇంకో విషయాన్ని గమనించండి ప్రియ సహోదరులారా. పొరో ఇంటికి వెళ్ళాడు అబ్రహాము, శారా ఇద్దరు వెళ్ళారు. పొరో చూచాడు శారాని, అబ్బో ఎంత అందగత్తి, ఎంత బాగుంది అనుకుని తన యొక్క అంతఃపురం రమ్మన్నాడు. అంతఃపురంకి వచ్చిన తర్వాత ఆయన పొగిడాడు. ఆమెకి చాలా రకాలుగా డబ్బులు ఇచ్చాడు. ఆ యొక్క శారాన్ని బట్టి అబ్రహాము కూడా చాలా బహుమానాలు ఇచ్చాడు వాక్యం చెప్తుంది. కానీ ఆ రాత్రి పొరవకి దేవుడు స్వప్న మంది కనబడి, నీ దగ్గర ఉన్న ఆమె ఒకరికి భార్య, ఆమె విషయంలో ఆమె నేను ముట్టకూడదు అని ఖచ్చితంగా పొరవగా ఆజ్ఞాపించాడు. వెంటనే పొరవ భయపడ్డాడు. ఏమీ ముట్టలేదు ఆమెని, దూరంగా ఉన్నాడు. ఉదయం లేచి అబ్రహాముతో, అయ్యా నువ్వు చేసిన పని ఏంటి? నీ భార్య అని చెప్పకుండా నీ చెల్లెని చెప్పు, నువ్వు మా పక్షంగా చేసిన పని ఏంటని ఆ అబ్రహాము దగ్గరికి వచ్చి పొరవ ఎంతో గొడవ పెడతాడు. అంతేకాదు శారాను బట్టంట పొరో ఇంటిలో ఉన్న వారందరి గర్భాలను మూసాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
శారాన్ని బట్టి ఫరో